పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్ ప్రథమ ప్రశ్న. అధోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయాత్మానం అన్విష్యాదిత్యమభిజయంతే ఏతద్వై ప్రాణానామాయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంత ఇత్యేష నిరోధః తదేష శ్లోకః. అథోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయాత్మానమన్విష్య ఆదిత్యమభిజయంతే ఏతద్వై ప్రాణానామాయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంత ఇత్యేష నిరోధః. నిన్నటి మంత్రంలో మనం అది దక్షిణాయన మార్గము తెలుసుకున్నాం, కృష్ణపక్షము. ఇది ఉత్తరాయణం, శుక్లపక్ష మార్గం. ఉత్తరాయణ మార్గములో చెప్తున్నారు తపసా బ్రహ్మచర్యేణ. ఒకటి తపస్సు చేతనం, బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యము చేతనం, శ్రద్ధయ శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు ఉన్నటువంటి విశ్వాసము చేతనం, విద్యయా జ్ఞానము చేతనం, ఆత్మానం అన్విష్య ఆదిత్యమభిజయంతే చెప్తున్నారు. ఈ ప్రకారముగా ఆ పరమాత్మని అన్వేషించి ఉత్తరేణ ఉత్తరాయణము ద్వారా ఆదిత్యం సూర్యుని అభిజయంతే ఆ యొక్క సూర్యమండలాన్ని పొందుతారు. అంటే దాన్ని గెలుచుకుంటారంటే విజయవంతమవుతారంటే పొందుతారు. ఏతత్ ఇది అమృతం, ఇది అమరం, అభయం భయరహితమైనటువంటిది. ఏతత్ పరాయణం, పరం అంటే ఉత్కృష్టం, అయనం అంటే స్థానం, ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఏతస్మాత్ దీని నుండి పునః నా ఆవర్తంతే ఈ మార్గములో వెళ్ళినటువంటి వారు మరలా రారు. ఇది ఈ ప్రకారముగా ఏషః నిరోధః దీని యొక్క అంతం అంటే పరాకాష్ఠ, అంతిమ పరాకాష్ఠ విషయాన్ని తెలిపారు. ఇటువంటి శ్లోకాన్ని, ఈ యొక్క అర్థాన్ని ఈ మంత్రం మనకి వివరిస్తూ ఉన్నది. అందుచేత ఎవరైతే ఈ లోకములో ధర్మార్థ కామ మోక్షములు అనేవి 4 ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము. 4వది మోక్షం. కాబట్టి ఈ 4 కూడా పురుషునికి ఉపయోగపడినవన్నమాట. అంటే మానవులకు ఉపయోగపడినటువంటివి. అందులో మోక్షము, మోక్షం అంటే ఏమిటి? ముచుల్ మోక్షణే, విడచుట అని అర్థం. ఏం విడచుట? అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూప అవబోధేన మోక్తుమిచ్చా చెప్పినారు. విడిచిపెట్టడం ఏమిటి? ఇల్లు, వాహనములు ఇవి కాదు. అహంకారాది దేహాంతాన్, ఈ యొక్క 25 25 తత్వములతో కూడినటువంటి ఈ శరీరమునందు అహంకారము అంటే ఈ శరీరమే నేను అన్న భావన విడిచిపెట్టాలి. శరీరము కంటే విలక్షణమైనటువంటి ఒక తత్వం ఉన్నది. శరీరము నేను అనుకోవడం బంధము. శరీరం కంటే విలక్షణమైన ఆత్మ ఒకటి ఉన్నది, ఆ ఆత్మయే నేను అనుకోవడం ముక్తి. ఇక్కడ బంధము, ముక్తి. అందుకే మన మనస్సులో భావన, మన మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మన మనస్సు విషయాసక్తమైనటువంటి, విషయములు అనుభవించడం యోగ్యమైనటువంటి ఈ శరీరము తానని తాదాత్మ్యం పొందడమే బంధము. ప్రత్యేగాత్మ, ఇంద్రియము నేను కాదు, శరీరము నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, వీటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మను నేను అనుకోవడం ముక్తి. ఇది కాదు, ఇది కాదు అనేదే వేదాంతములో నేతి నేతి నా ఇతి, ఇతి అని ఇది కాదు
అని ఈ ప్రకారముగా దీని విషయంలో మరి ఇటువంటి తత్వం అంతఃకరణములో ఉదయం కావాలంటే అనేక జన్మల నుండి అంతఃకరణము మలనం అంటే మలభూయిష్టం అంటే ఏమిటి? అనేక విధములైనటువంటి వాసనలతో కూడి ఉన్నది ఈ అంతఃకరణం. కాబట్టి ఆ వాసన క్షేమి చేసుకోవడానికే చెప్పారు ఇందులో తపస్సు, తరువాత బ్రహ్మచర్యముతో, శ్రద్ధయాం విశ్వాసముతో, విద్య అంటే రెండు, ఒకటి ఉపాసన, రెండవది విద్య అంటే జ్ఞానం. కాబట్టి మొట్టమొదట ఉపాసన ఉండాలి. ఆ ఉపాసన అనేది అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే చెప్పారు కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థముపాసనాం మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంతడిండిమః అని శంకరాచార్యుల వారు వేదాంతడిండిం అనే గ్రంథంలో చెప్పి ఉన్నారు. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం, అంతఃకరణములో మలదోషం పోవాలి అంటే తనకి విధించిన కర్మలను అలాగే నిత్యనైమిత్తికాది కర్మలను చక్కగా చేసినట్లయితే దోషం పోతున్నదన్నమాట. ఆ చేసినటువంటిది పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఇంకా సత్వగుణాధిక్యత ఉంటుంది అంతఃకరణం అన్నమాట. ఈ ప్రకారముగా కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఉపాసన అవసరం. దేనికోసం? ఐకాగ్ర్యార్థం అంటే ఏకాగ్రత సిద్ధించడానికి ఉపాసన అవసరం. ఆ ఉపాసన సాకారము కానీ నిరాకారము కానీ ఏదో ఒక విషయంతో చక్కగా ఉపాసన చేయాలి. ఈ ఏకాగ్రత అనేది అది దైవానుగ్రహానికి హేతు అవుతుంది. మనము ఏ జ్ఞానం సంపాదించుకుంటున్నామో ఆ జ్ఞానము దృఢ ప్రతిష్ఠ కావడానికి కూడా ఏకాగ్రత అవసరం. మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం. మరి మోక్షం అంటే ఏమిటి? బ్రహ్మ విజ్ఞానం. నేను ఈ సమస్త భూతముల్లో ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే నాలో ఉన్నది అనే విజ్ఞానమే బ్రహ్మ విజ్ఞానం. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. ఇటువంటిది అందుచేత ఈ భావములు కలిగిన వారు ఉత్తరాయణ మార్గముగా తపసా బ్రహ్మచర్యేన శ్రద్ధయా విద్యయాం ఆత్మానమన్విష్యాం. ఆత్మని అన్విష్య అంటే అన్వేషణ, అంటే ఆత్మానాత్మ విచారణ, అది అన్వేషణ. ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది బ్రహ్మ, ఇది సత్యము, ఇది నిత్యము, ఇది అనిత్యం అన్నటువంటి వివేక విచారణే అన్వేషణ. అటువంటి తత్వాన్ని అభిజయంతే. ఏతద్వై ప్రాణానాం ఆయతనం. ఇదియే ప్రాణములకు ఆయతనం. ప్రాణానాం ఆయతనం. ఆయతనం అంటే స్థానం అన్నమాట. కాబట్టి ఇటువంటి స్థానాన్ని ఇంకా చెప్తున్నారు. ఏతత్ అమృతం. ఈ విధముగా మనం సంపాదించిన విజ్ఞానం అమృతము. అమృతము అంటే మరణము, అమృతం అంటే మరణ ధర్మము లేనటువంటిది అన్నమాట. కాబట్టి ఏతద్ అభయం, భయరహితమైనటువంటిది. భయం ఏమిటి? జన్మ జరా మృత్యు ప్రవాహమే భయం. అన్నిటికన్నా గొప్ప భయం ఏమిటి? ఒక నల్ల త్రాచుపాము కనబడింది అనుకోండి, అది అంత భయము కాదు. అలాగనే పెద్ద పులి కనబడింది అనుకోండి, అదంత భయము కాదు. అది ఈ ఒక్క జన్మతోనే పోతున్నది. ఈ అవిద్యా వాసనతో ఉన్నటువంటి జన్మజరా మృత్యు ప్రవాహం ఉందా, అది మాటి మాటికి జన్మని ఇవ్వడం తీయడం, అదే మహాభయం. అందుకనే దత్తాత్రేయ వారు చెప్పినారన్నమాట. ద్విత్రాణముపజాయతే ఈశ్వరానుగ్రహాదేవాం పుంసామద్వైత వాసనాం మహాభయ పరిత్రాణాత్ ద్విత్రాణముపజాయతే. ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన. మానవులకు ఈ అద్వైత వాసన రావాలి అంటే ఈశ్వరానుగ్రహం వలనే వస్తున్నది. మరి ఈశ్వరుని అనుగ్రహం ఎలా కలుగుతుందంటే ఇందులో చెప్పారు. తపస్సు చేతనం, బ్రహ్మచర్యము చేతనం, శ్రద్ధ చేతనం, ఉపాసన చేతనం, ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అటువంటి ఈశ్వరానుగ్రహం కలిగితే వచ్చిన లాభం ఏమిటి అంటే మహాభయ పరిత్రాణాత్. అది మహాభయ పరిత్రాణాత్. లోకములో కలుగు భయాలన్నీ సామాన్య భయములు,
జన్మజరా మృత్యు ప్రవాహం మహాభయం. అటువంటి పరిత్రాణాత్తు ఆ మహాభయమును రక్షించుకొనడానికి ఈ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకని యోగశాస్త్రంలో కూడా ఈశ్వర ప్రణిధానాధ్వాం, ఈశ్వరుని యొక్క ప్రణిధానము చేత కూడా ఈ యొక్క నిత్యానిత్య వస్తువేకమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందగలమని చెప్పి ఉన్నారు. అది ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంతే. ఈ భావములు కలవారు విడిచిపెట్టిన మార్గమే ఉత్తరాయణం. కాబట్టి అటువంటి ఉత్తరాయణంలో వీరు విడిచిపెడతారనే భావన ఇంకొకటి అన్నమాట. సామాన్యముగా భీష్ముల వారు అంపశయ ఉన్నప్పుడు దక్షిణాయనం పోయి ఉత్తరాయణ ప్రవేశం వరకు అచ్చటనే ఉన్నారని మనకి ప్రతీతి అన్నమాట. సరే, ఇది ఎలాంటిది? భగవద్గీతాయాం అక్కడ కూడా చెప్పి ఉన్నారు మనకి. శుక్లపక్షే గతి హ్యేతే జగత శాశ్వతే మతే యాకయాత్యనావృత్తి అన్యయే వర్తతే పునః అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. చెప్పి ఉన్నారు. అగ్ని శుక్లపక్షం అన్నమాట. అహస్సు అంటే దినమునందు, అగ్నిర్శుక్ల ఈ ప్రకారముగా చెప్పి 6 మాసములతో కూడిన ఉత్తరాయణం ఈ మార్గములో ఎవరైతే వెళ్తూ ఉన్నారో బ్రహ్మవిదో గచ్చంతి. కాబట్టి ఆ బ్రహ్మలోకాన్ని పొందుచున్నారట. మరి బ్రహ్మలోకమును పొందిన వారు తిరిగి వస్తారా రారా ప్రశ్న. అంటే చెప్పి ఉన్నారు, బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే. కాబట్టి బ్రహ్మణా సహతే సర్వే, ఏ ఉత్తరాయణ మార్గముగా పోతూ ఉన్నారో దీనినే దేవయాన మార్గముని అంటారు. ఆ ప్రకారముగా ఈ మార్గములో ఎవరైతే పోతూ ఉన్నారో వారు బ్రహ్మలోకానికి పోతారు. ఎందుకంటే ఈ మానవలోకములో ఆత్మసాక్షాత్కారమును పొందుటకు ఏదో ఒక కారణం వల్ల పొందక ఇహలోక పరలోక విషయములందు వైరాగ్యము కలిగి సంపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందకముందు ఈ శరీరాన్ని విడిచిపెడితే వారు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మణా సహతే సర్వే, బ్రహ్మదేవునితో సహా ఆ యొక్క మోక్షాన్ని పొందుతున్నారు. అటువంటి స్థితిని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. หริ ఓం తత్సత్.